అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో 2025 సంవత్సరం జనవరి నెలలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, అలాగే ఉత్తర ద్వార దర్శనం ఈరోజే ఎందుకు చేయాలో, అలాగే వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత, ఉపవాస నియమాల గురించి ఈరోజు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తాయి। సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు। సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది। కోటి పుణ్యాలకు సాటి ఈ ముక్కోటి ఏకాదశి అని పెద్దలు చెప్తుంటారు। ఈ రోజున వేకోజామునే లేచి తలారా స్నానం చేసి ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తుంది। ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు। ఈ ఒక ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని పురాణాలు చెప్తున్నాయి। ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం 2 పుట్టాయట। ఈ రోజునే శివుడు హాలాహలం మింగి దేవతలకు అమృతాన్ని ఇచ్చింది కూడా ఈ రోజేనట। మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం। ఈ 2025 సంవత్సరం జనవరి నెలలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం। స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి జనవరి 9, 2025 గురువారం మధ్యాహ్నం 12:22 ప్రారంభమై జనవరి 10, 2025 శుక్రవారం ఉదయం 10:19 ఈ ఏకాదశి తిథి ముగుస్తుందండి। హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ముందు ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి ఏకాదశి తిథి జనవరి 10వ తేదీ ఉంది కాబట్టి ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పండుగను జనవరి 10, 2025 శుక్రవారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు। విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని వారు కోరారు। అందుచేతనే ఈ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు। మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు, కానీ ఈరోజు మాత్రం భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు। పద్మపురాణం ప్రకారం విష్ణువు ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమించాడంట। వైకుంఠ ఏకాదశి రోజు మురబియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు। ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది। ముర అంటే తామసిక రజసిక గుణాలకు అరిషడ్వర్గాలకు ప్రతీక। వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది। వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం। ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు। ఒకరోజు భోజనం చేయకుండా తర్వాత రోజు చేయడం వల్ల నాలుకకు భోజనం రుచి తెలుస్తుంది। అలాగే ఇదే రోజున గీతోపదేశం జరిగింది కాబట్టి భగవద్గీతను కూడా దానమిస్తే మంచిదంట। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।